హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మనందరికి సుపరిచితమైన ఒక కేసు గురించి మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నా. ఆ పేరు చెప్పగానే పవన్ కళ్యాణ్ పిచ్చెక్కినట్టు ఊగిపోయేవాడు. ఆ బాలికకి నేను తప్పించి ఎవడు న్యాయం చేయలేడని వృద్ధ ప్రలాపన పేలేవాడు. రాజకీయంగా సుగాలి ప్రీతి కేసుని వాడుకోవటంలో పవన్ కళ్యాణ్ సూపర్ సక్సెస్ అయ్యారు. సుగాలి ప్రీతి కేస్ ఇది ప్రతి ఒక్కరికి తెలిసిందే. దీనిపైన రాజకీయంగా పవన్ కళ్యాణ్ గత 8 సంవత్సరాలుగా మాట్లాడుతూనే ఉన్నాడు. దాని గురించి చెప్తూనే ఉన్నాడు. పోయిన ఎలక్షన్స్ లో అయితే ఊగిపోయి సుగాలి ప్రీతి గురించి తెలియదా, సుగాలి ప్రీతి తీసుకురారా, సుగాలి ప్రీతికి న్యాయం చెయ్యరా, అదే మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో సుగాలి ప్రీతి కేసుని బయటకు తీసుకొస్తాం అని చెప్పాడు. ఓకే, అందరూ నమ్మారు. సుగాలి ప్రీతి కేసు నిజంగానే పవన్ కళ్యాణ్ బయటకు తీసుకొస్తాడని వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ కేసు గురించి మీకు క్షుణ్ణంగా నేను ఒక విషయం చెప్తా. ఇది రాష్ట్ర ఆర్టికల్ చదువుతాను, ఆ తర్వాత క్లారిటీ ఇస్తాను మీకు ప్రతి ఒక్క విషయం. ఇది యాజ్ చెప్పాను మీకు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన 10వ తరగతి గిరిజన విద్యార్థి సుగాలి ప్రీతి అనుమానాస్పద మృతికి కారణం ఎవరు? 2017 ఆగస్టు 19న, అదే నాకు తెలిసి 2017 ఆగస్టు 19న సుగాలి ప్రీతి అనే యువతి 10వ తరగతి చదివే బాలిక, గిరిజన అమ్మాయి స్కూల్లో ఊరేసుకొని ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది. చాలా మంది ఇది బలవన్మరణం అని చెప్పారు. కానీ దానికి కారణం ఎవరైతే ఆ స్కూల్ రన్ చేస్తారో ఆ కరెస్పాండెంట్ కొడుకే అమ్మాయిని వేధించి అలా చేశాడంటూ వార్తలు సంచలనాన్ని రేపాయి అప్పుడు. అయితే ఈ కేసు అసలు ఎంతవరకు ఏం చేద్దాం అంటే అప్పుడున్న టీడీపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు దాన్ని నిర్వీర్యం చేశారు. పోలీసులు కూడా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయకుండానే ఆ కేసు క్లోజ్ చేయడం జరిగింది. కానీ వెల్లువెత్తటంతో అసలు ఏం చేయాలో అర్థం కాక దాన్ని అలాగే వదిలేశారు. అయినా పట్టించుకోలేదు. ఎంత హాజిటేషన్ చేసినా, ఎంత అల్లరి చేసినా చంద్రబాబు నాయుడు గారి హయాంలో సుగాలి ప్రీతికి సంబంధించినటువంటి ఈ మిస్టరీని ఛేదించడానికి ఎటువంటి ప్రయత్నాలు చెయ్యలేదు. పైగా పక్కన పడేశారు. 2017లో మా చంద్రబాబు నాయుడు గారు అలాగే చేశారు. సో ఇప్పుడు అసలు విషయం మీతో మాట్లాడాలి నేను. వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పుడు ఏం చేశారంటే ఈ కేసుని దర్యాప్తు చేయట్లేదు. అంటే ఎందుకు దర్యాప్తు చేయట్లేదు అంటే ఈ మధ్య కాలంలో కేసు వేశారు. అసలు దర్యాప్తు స్టార్ట్ కాలేదన్నావు కదన్నా, మరి దర్యాప్తు చేయట్లేదని వాళ్ళ పేరెంట్స్ మళ్ళీ వెళ్ళి ఎలా కోర్టులో కేసు వేశారు అంటే 2019లో జగన్మోహన్ రెడ్డి ఒక మాట ఇచ్చారు వీళ్ళ కుటుంబానికి. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు న్యాయం చేస్తామని చెప్పారు. సో ఎటువంటి న్యాయం? అయితే ఫస్ట్ ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ని సిబిఐకి ఇవ్వాలని వాళ్ళు కోరటం జరిగింది. ఓకే, అదే విధంగానే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఈ కేసుని సిబిఐకి ఇన్వెస్టిగేషన్ కి అప్పగించడం జరిగింది. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి అత్యంత చొరవ తీసుకొని ఆ కుటుంబంకి జరిగిన అన్యాయానికి ప్రతిగా ఏమీ చేయలేని సిచ్యువేషన్ లో ఉండి ఆయన చేసిన చిన్న సహాయాన్ని మీకు చెప్తాను. ఏం చేశారు? 8 లక్షల డబ్బులు ఇచ్చారు, 5 సెంట్ల ఇంటి స్థలాన్ని ఇచ్చారు, 5 ఎకరాల పొలాన్ని ఇచ్చారు. అంతేకాదు సుగాలి ప్రీతి వాళ్ళ ఫాదర్ కి గవర్నమెంట్ జాబ్ ఇచ్చారు. ఇక్కడ మీరు క్లారిటీగా వినాలి. ఎంత? 8 లక్షల డబ్బులు, 5 సెంట్ల ఇళ్ల స్థలం, 5 ఎకరాల పొలం, సుగాలి ప్రీతి వాళ్ళ ఫాదర్ కి గవర్నమెంట్ జాబ్. ఇన్ని ఇచ్చి ఆ కేసుని సంపూర్ణంగా ఇన్వెస్టిగేషన్ చేయాలంటూ సిబిఐకి ఇచ్చారు. కానీ అప్పటి నుంచి సిబిఐ కేసుని నడకుండా నడుపుతూనే ఉంది. ఇప్పుడు మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసు గురించి అసలు పట్టించుకోవట్లేదు. ఆ కేసు గురించి ఎటువంటి ముందస్తు ఇన్ఫర్మేషన్ వీళ్ళకి రావట్లేదు. అసలు ఏంటని ఆలోచిస్తే ఈ కేసుని నిర్వీర్యం చేస్తున్నారని గమనించిన తల్లిదండ్రులు ఈ కేసు గురించి విచారణ త్వరితగతిన చేయించాలంటూ హైకోర్టుని అప్రోచ్ అవడం జరిగింది. సో
అప్పుడేమైంది అప్పుడేమైంది ఇప్పుడు వచ్చాడు సిబిఐ ఎస్పీ. అయితే ఇక్కడ నుంచి చదువుతా. అయితే తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి సాగదీస్తూ వచ్చిన సిబిఐ ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రావడంతో పూర్తిగా యూటర్న్ తీసుకుంది. ఈ కేసులో అంత క్లిష్టత లేదని హైకోర్టుకు తెలిపింది. వనరుల కొరత చూపుతూ దర్యాప్తు చేయలేమని తేల్చి చెప్పింది. ప్రీతి తల్లిదండ్రులు పిటిషన్ కొట్టివేయాలంటూ హైకోర్టును కోరింది. సిబిఐ ఎస్పీ చెప్పేది ఏంటంటే కౌంటర్ దాఖలు చేశారు. వాళ్ళ పేరెంట్స్ ఈ కేసు త్వరితగతిన కంప్లీట్ చేయాలని సుగాలి ప్రీతి పేరెంట్స్ అప్పీల్ చేసిన తర్వాత ఈయన సిబిఐ ఎస్పీ కౌంటర్ దాఖలు చేశాడు. ఏమని, ఈ కేసు అంత సీన్ లేదు, ఇదే ఉత్తి కేసు, ఏదో జరిగి దాని గురించి మేము పట్టించుకుంటామా మేడం, అస్సలా అయ్యయ్యో మాకైతే అటు సెంట్రల్ నుంచి ఇటు స్టేట్ నుంచి ఎంత ఇంపార్టెంట్ కేసులు ఉన్నాయి. ఈ తొక్కలో కేసుని ఇన్వెస్ట్ చేయడానికి మా దగ్గర వనరులు లేవు. అయినా ఏముంది మేడం ఇందులో, వదిలేయండి మేడం, దీన్ని మేము చేయలేము కాబట్టి ఎవరికైనా చెప్పుకోండి. ఇది సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఎస్పీ యొక్క రెస్పాన్స్. ఆల్రెడీ దీనికి సంబంధించి మేము చేయలేమని దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సిబిఐ హెడ్ క్వార్టర్స్కి ఎప్పుడో పంపించేశాం అని సమాధానం చెప్పడం జరిగింది. అంతేకాదు ఈ కేసుని ఇప్పుడే ఇక్కడే కొట్టేసి అనవసరంగా దీని గురించి కోర్టు వారి విలువైన టైం అని కూడా వేస్ట్ చేసుకోకనంటూ సదరు వ్యక్తి చెప్పినట్టుగా సమాచారం. జగన్మోహన్ రెడ్డి కాలంలో పవన్ కళ్యాణ్ ఊగిపోయి మాట్లాడి అన్ని ఊపేసుకుంది. వీళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సుగాలి ప్రీతి కేసుని నత్తనడక నడిపి ఇలా నిర్వీర్యం చేయడానిక పవన్ కళ్యాణా? ఏంటయ్యా పవనాలు, ఎక్కడ సార్ మీరు? సుగాలి ప్రీతి కేసు అంట సార్, సిబిఐ వాళ్ళు అంట ఇన్వెస్టిగేషన్ చేయలేరంట, ఆ కేసులో ఏమీ లేదంట, దాన్ని అనవసరంగా తీసుకొచ్చి వాళ్ళు నెత్తిని రుద్దారంట. డిప్యూటీ సీఎం హోదాలో మీరు ఏం పీకుతున్నారు పవన్ కళ్యాణ్ గారు? రంగుల బట్టల వీరుడా, సొల్లువాగుడు వీరుడా, చెప్పింది చేయలేని అసమర్థుడా, పనికి మాలిన పనుల్లో మాస్టర్ డిగ్రీలు పొందినటువంటి పవన్ కళ్యాణుడా అని సుగాలి ప్రీతి పేరెంట్స్ అడుగుతూ ఉన్నారంట. వాళ్ళ ఫ్రెండ్ నాకు చెప్పాడు, ఇలా అంటున్నారు వాళ్ళని. అసలు ఎంత ఆశ్చర్యం ఇది. అసలు సుగాలి ప్రీతి గురించి ఊగిపోయావు కదా రాజా నువ్వు, పవన్ కళ్యాణ్ సార్ ఊగిపోయావు కదా, ఊగి పోతావేమో అనుకున్నాం మేము. నువ్వు పోలా, కేసును పోగొట్టేలా చేశావు. మీ గవర్నమెంట్లోనే 2017లో జరిగితే అప్పుడు చంద్రబాబు నాయుడు పట్టించుకోవాలి, వాళ్ళ కుటుంబానికి ఏమి ఇవ్వాల. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత చేయాల్సిందంతా చేశాడు. మళ్ళీ మీ అధికారంలోకి వచ్చారు, కేసును కంప్లీట్ గా క్లోజ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ చిత్తశుద్ధి ఎవడకుంది? జగన్మోహన్ రెడ్డిగా. ఆ కుటుంబానికి ఎవరు సహాయం చేశారు? జగన్మోహన్ రెడ్డా, మీ కూటమి ప్రభుత్వమా, చంద్రబాబు నాయుడా? అర్థం చేసుకోండి, ప్రజలకి తెలియాలి ప్రతి ఒక్క సత్యం. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏం చేయలేడు, అంత మాటలే, ఫేక్ పర్సనాలిటీ పవన్ కళ్యాణ్. ఈ విషయాన్ని మీరు తెలుసుకున్న రోజు గల్లీల్లో పవన్ కళ్యాణ్ పోస్టర్లను తగిలేస్తారు. ఆ రోజు త్వరలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.